జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని కేటీఆర్ టీం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ కేసును విచారించనుంది. 111 జీవో పరిధిలో కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది. ఇది జంట జలాశయాల FTL లోపల ఉందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించి కూల్చివేతలు చేపట్టింది. ఫామ్ హౌస్ కు కూడా హైడ్రా కూల్చివేసే అవకాశం ఉండడంతో ముందుగా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కేటీఆర్ టీం హైకోర్టును ఆశ్రయించింది. జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని కేటీఆర్ టీం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ కేసును విచారించనుంది. 111 జీవో పరిధిలో కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే కేటీఆర్ గుర్తుకు వస్తారు. ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ ఏరియాలో కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఫామ్ హౌస్ ను అక్రమంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది పూర్తిగా FTL ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ ఆయన గతంలో అక్కడికి వెళ్లి పర్యటించి అదంతా కూడా షూట్ చేశారు. దాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి హైకోర్టు కూడా వచ్చినటువంటి సందర్భం. జన్వాడ ప్రతిసారి రాజకీయ పరంగా వివాదాస్పదమవుతూ వస్తుంది. ఇప్పుడు హైడ్రా ఏర్పడిన తర్వాత ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ హైడ్రా నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించే అందులో కేటీఆర్ టీంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రదీప్ రెడ్డి బద్వేలు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. తాను సక్రమంగానే G+1 కింద నిర్మాణం చేపట్టాను. 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 2 అంతస్తుల భవనాన్ని నిర్మించాను, కానీ అక్రమంగా నిర్మించారంటూ ఇది కూల్చివేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. హైడ్రా దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టే ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టులో తన పిటిషన్ ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. మరి ప్రదీప్ రెడ్డి పిటిషన్ కు సంబంధించి ప్రతివాదులు కూడా 7 మంది ఉన్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం సహా హైడ్రా, అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శంకర్పల్లి MROతో సహా వ్యక్తులు కూడా ఉన్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ హైకోర్టులో జరగబోతుంది. కాబట్టి మరి ఈ పిటిషన్ విచారించేటువంటి సందర్భంలో హైకోర్టు ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. చాలా ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర మొత్తం కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో హైకోర్టు ఏ నిర్ణయం వెల్లడించబోతోంది అనేటువంటి ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. కాబట్టి ఆ ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడనుంది. హైకోర్టు ఈ పిటిషన్ విచారించిన తర్వాత నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శర్మ.